హలో ఫ్రెండ్స్, పైన పిక్ని షేర్ చేశాను కదా. మగ్గం వర్క్ బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి అనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో లింక్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. మన బ్లౌజ్ని మగ్గం వర్క్కి ఇచ్చినప్పుడు నెక్ వెడల్పు కొంచెం ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే క్రింది వైపున బ్రాడ్ కావాలి కదా. అందుకోసం ఇలా బ్రాడ్ ఇచ్చినప్పుడు మన నెక్ వెడల్పు లైనింగ్ మీద కట్ చేస్తాం కదా, ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకొని నెక్ వెడల్పుకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా పై వైపున ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున బ్రాడ్ మాత్రం ఇలా ఉంటుంది. సపోజ్ క్రింది వైపున బ్రాడ్ లేదు అంటే బ్యాక్ సైడ్ క్లోజ్ అయినట్టుగా వస్తుందన్నమాట. అలాగే ఇంత హెవీ వర్క్ హ్యాండ్కి ఉన్నప్పుడు కరెక్ట్గా ఈ హ్యాండ్ డిజైన్ పై వైపున షోల్డర్ దగ్గర మిడిల్లోకి రావాలి కదా. కరెక్ట్గా ఈ డిజైన్ మిడిల్లోకి, అలాగే షోల్డర్ దగ్గర కూడా ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకొని లైనింగ్ క్లాత్ని అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసుకొని హ్యాండ్కి క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలాంటి హెవీ వర్క్ బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ లైనింగ్ని తిప్పి స్టిచ్ చేశారు అంటే వర్క్ హెవీగా ఉంది కదా, నెక్ దగ్గర లాగినట్టుగా అయిపోతుంది అనమాట క్లాత్ అనేది. పేపర్ స్టిఫ్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇంత హెవీ వర్క్ ఉంది కదా హ్యాండ్స్కి, ఈ డిజైన్ కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేలా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకున్న తర్వాత లోతు తీసిన సైడు ఎదురెదురుగా రావాలి. అప్పుడే మనం కరెక్ట్గా హ్యాండ్స్ని స్టిచ్ చేసామో అని అర్థం. బ్లౌజ్ని ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తామో, కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసామో అంటే సైడ్ జాయింట్ చూసారా ఇలా నీట్గా వస్తుంది అన్నమాట. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.